రీసెంట్ డేస్లో మనకి క్లింగ్ ఏఐ సైట్ పనిచేయట్లేదు. సో ఇది వన్ ఆఫ్ ద పాపులర్ సైట్ ఇమేజ్ టు వీడియో జనరేషన్కి. చాలా బాగుంటుంది అవుట్పుట్ ఈ సైట్లో. సో మనకి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఏంటంటే ఈ సైట్ ఈ మధ్య పనిచేయట్లేదు, ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా మళ్ళీ యూజ్ చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాము. సో ఇక్కడ మనము టెంపరరీ ఈమెయిల్ ఇచ్చినా రావట్లేదు. సో ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. సో మీరు వన్ ఆఫ్ ద పాపులర్ విపిఎన్ ప్రోటాన్లోకి ఎంటర్ అవ్వండి. సో వన్స్ మీరు సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. సో మీకు గెట్ ప్రోటాన్ విపిఎన్ కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ అంతా పెయిడ్ సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది, నో ప్రాబ్లం, మనం ఫ్రీగానే యాక్సెస్ చేయొచ్చు. సో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కంటిన్యూ విత్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మనకి జీమెయిల్ అడ్రస్ కంపల్సరీ ఇవ్వాలి. సో ఏదైనా మీ దగ్గర ఉన్న జీమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ అడ్రస్ మీరు ఎంటర్ చేసిన తర్వాత స్టార్ట్ యూజింగ్ ప్రోటాన్ విపిఎన్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్క్రీన్లో మీకు థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ప్రోటాన్ విపిఎన్, క్రియేటింగ్ యువర్ అకౌంట్, సెక్యూరింగ్ యువర్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోండి, మీకు నచ్చిన పాస్వర్డ్ని, మీకు గుర్తుండే పాస్వర్డ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోండి. సో దట్ మనం నెక్స్ట్ స్క్రీన్లో మీ విత్ జీమెయిల్ అడ్రస్ మనం పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ పాస్వర్డ్ని. సెట్ న్యూ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇది క్లోజ్ చేసి పాపప్ని డౌన్లోడ్ చేసే అవసరం లేదు గైస్. మనం ఇక్కడ హోమ్ క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్ టాప్లో. వన్స్ హోమ్ క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ప్రోటాన్ మెయిల్ అని చెప్పి మీకు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఆప్షన్. సో దాన్ని క్లిక్ చేయండి. సో గెట్ ప్రోటాన్ మెయిల్ అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ చూపిస్తుంది. అక్కడ మీరు ఇందాక యూజ్ చేసిన జీమెయిల్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ చేయండి. సో ఇక్కడ సైన్ ఇన్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ ఇలా అపియర్ అవుతుంది. ఇది డైలాగ్ బాక్స్ క్లోజ్ చేసేయండి. ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ అనేది జనరేట్ చేసి చూపిస్తుంది ప్రోటాన్ మీద. సో అది మీకు ఎక్స్క్లూజివ్గా ఒక ఈమెయిల్ అడ్రస్ వచ్చిన తర్వాత క్లెయిమ్ ఇట్ అని చెప్పి ప్రెస్ చేయండి. సో వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది మీకు. దేనికి ఇంతకుముందు మీరు జీమెయిల్ అడ్రస్ ఇచ్చినారు కదా, సో దానికి మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎక్కడైతే మీరు సైన్ ఇన్ చేసి ఉంచినారో మేబీ మీ మొబైల్స్లో అది లాగిన్ అయి ఉండొచ్చు. సో అక్కడ నుంచి వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. సో వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. సో మనకి ఇక్కడ ప్రోటాన్ ఈమెయిల్ అడ్రస్ తోటే మనం యాక్సెస్ చేయబోతున్నాము. సో దానికోసమే ఈ ప్రొసీజర్ అంతా. సో లోడింగ్ ప్రోటాన్ మెయిల్. సో ఇది మనకు సెటప్ అయిపోయింది. నెక్స్ట్ మనం మేబీ లేటర్ ఇది అవసరం లేదు. ఏదైనా లుక్ కోసం, ఏదైనా మనకి విజిబిలిటీ కోసం యూజ్ స్నో అని సెలెక్ట్ చేసుకున్నాము. అంటే ఇన్బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం క్లింగ్ ఏఐ సైట్ ఓపెన్ చేద్దాం. సో అక్కడ మనకి ప్రోటాన్లో సెటప్ అయిపోయింది. మనకి క్లింగ్ ఏఐ యాక్సెస్ చేయడానికి మనకు ఒక క్రెడెన్షియల్స్ వచ్చినాయి కాబట్టి వన్స్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో క్రియేట్ మీద ప్రెస్ చేయండి క్లింగ్ ఏఐలో. సో మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది కదా. సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అండ్ సైన్ అప్. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏమి ఇస్తారు, మనకు ఒక ఎక్స్క్లూజివ్గా ఒకటి ఇచ్చింది కదా ఈమెయిల్ అడ్రస్ proton.me అని చెప్పి, అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ పాస్వర్డ్.
పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ మీకు వెరిఫికేషన్ పజిల్ వస్తుంది. అది ఇక్కడ రైట్కి స్వైప్ చేసి కంప్లీట్ చేస్తే వెరిఫికేషన్ డన్. ఇది క్లోజ్ చేసేయండి. వెరిఫికేషన్ కోడ్ సెంట్. సో ఈ ప్రోటాన్ మెయిల్ బాక్స్లో ఇన్బాక్స్ క్లిక్ చేసి ఆ మెయిల్ కోసం వెయిట్ చేయండి. ఆ కోడ్ వస్తే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి క్లింగ్ ఏఐలో. సో ఇక్కడ వచ్చేసింది మనకి ఇన్బాక్స్లో చూసుకోవచ్చు. క్లింగ్ ఏఐ అకౌంట్ వెరిఫికేషన్. సో 6 డిజిట్స్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ని కాపీ చేసుకోండి. క్లింగ్ ఏఐ సైట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ ఎంటర్ చేయండి సైన్ ఇన్. సో సక్సెస్ఫుల్లీ మనకు సైన్ ఇన్ అయింది. సో ఇదే గైస్ మనకు కావాల్సింది. సో ఇక్కడ మనకు 166 క్రెడిట్స్ వచ్చినాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. సో క్లింగ్ ఏఐ మనకి 1.0 సెలెక్ట్ చేసుకున్నాము. మనం రెడీ చేసుకున్న ఇమేజ్ని ఇచ్చి ఇమేజ్ టు వీడియో కన్వర్షన్ కోసమే మనం ఈ సైట్ యూజ్ చేస్తున్నాం కదా. ఇందులో బాగుంటుంది మనకు అవుట్పుట్. సో మనము వన్స్ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ నేను ఇస్తున్నా. షార్ట్ ప్రాంప్ట్, కిడ్ షుడ్ వాక్ అండ్ డ్యాన్స్ విత్ హ్యాండ్ మూమెంట్స్ అని ఇచ్చిన మీకు ఇక్కడ. ఓకే, సో నేను జనరేట్ చేస్తున్నా దీన్ని. సో టాస్క్ సబ్మిటెడ్, జనరేషన్ ఇన్ ప్రోగ్రెస్. సో అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ జనరేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో మనం ఇన్ని స్టెప్స్ మనము ఫాలో అయ్యి లాగిన్ చేసేది ఇందుకే ఫ్రెండ్స్, మంచి వీడియో అవుట్పుట్ కోసమే. సో ఇక్కడ 156 చూపిస్తుంది రైట్ సైడ్లో. సో వీడియో ఇలా జనరేట్ అయింది.